అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు మనం ఒక రూపమైన అమ్మవారిని ఆరాధిస్తాం. అలాగే ఈ రోజుల్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల గురించి కూడా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నవరాత్రుల మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తాం. ఒకసారి రాక్షసులు భూలోకాన్ని కలవరపరిచినప్పుడు పార్వతీదేవి చిన్న బాలిక రూపంలో అవతరించారు. ఈ బాలిక రూపాన్ని బాలా త్రిపుర సుందరి దేవి అని అంటారు. చిన్న వయసులోనే ఆమె అసమానమైన దైవశక్తి కలిగింది. ఆమె కేవలం ఒక చిరునవ్వుతోనే దుష్ట శక్తులను నశింపజేసి లోకానికి శాంతి, ఐశ్వర్యం తీసుకొచ్చింది. అందువల్ల నవరాత్రి మొదటి రోజున బాల త్రిపుర సుందరి దేవిని ఆరాధించడం వల్ల విద్యలో విజయం, బుద్ధి, ఐశ్వర్యం లభిస్తాయి. అమ్మకు కట్టె పొంగలి, శనగలు నైవేద్యంగా సమర్పిస్తారు. నవరాత్రుల రెండవ రోజు గాయత్రీ దేవిని ఆరాధిస్తాం. గాయత్రి అమ్మవారు ఋగ్వేద మాతగా ప్రసిద్ధి చెందారు. ఆమెను వేదమాత అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు విశ్వామిత్రుడు అత్యంత ఘోరమైన తపస్సు చేశారు. అతని తపస్సు శక్తి వల్ల దేవతలు భయపడ్డారు. ఆ సమయంలో సూర్యుని కిరణాలలో వెలుగుతూ గాయత్రీదేవి ప్రత్యక్షమవుతుంది. నీ తపస్సు వల్ల మానవులకు జ్ఞానం, బలం కలగాలని గాయత్రి మంత్రాన్ని అనుగ్రహిస్తుంది. అమ్మకు రవకేసరి నైవేద్యంగా సమర్పించుకుంటాం. నవరాత్రుల్లో ప్రత్యేకమైన దేవి అవతారాల్లో ఒకటి అన్నపూర్ణాదేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పినట్లే అన్నపూర్ణ అమ్మ మనందరికీ ఆహారం, తృప్తి, సంపద ఇచ్చే తల్లిగా పూజింపబడుతుంది. అమ్మ బంగారు కాంతుల్లో మెరుస్తూ శోభాయమానంగా సింహాసనంపై కూర్చుంటుంది. ఒక చేతిలో అక్షయపాత్ర ఉండి దానిలో ఎప్పటికీ తీరని ఆహారం ఉంటుంది. మరొక చేతిలో గరిటె పట్టుకొని భక్తులకు అన్నం పంచుతుంది. అమ్మవారికి దద్దోజనం, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించుకుంటారు. నవరాత్రుల 4వ రోజు ఆరాధించే కాత్యాయని దేవి దుర్మార్గ నాశనానికి ప్రతీక. అమ్మవారు ధర్మాన్ని కాపాడుతూ భక్తులకు శక్తి, ధైర్యం ప్రసాదిస్తారు. కాత్యాయని దేవిని పూజించడం వల్ల సంతానం, ఆయుష్, ఐశ్వర్యం కలుగుతాయి. ఋషి కాత్యాయనుడు చేసిన ఘోర తపస్సు ఫలితంగా అమ్మవారు ఆయనంట పుట్టారు. అందుకే ఆమెను కాత్యాయని దేవి అని పిలుస్తారు. అమ్మవారికి రవకేసరి పాయసం నైవేద్యంగా సమర్పించుకుంటారు. నవరాత్రుల 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. భక్తులు అష్టలక్ష్మి రూపంలో ఆమెను ఆరాధిస్తారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి మొదలైనవి. ఒకసారి దేవతలు, అసురులు కలిసి సముద్ర మథనం చేశారు. ఆ సముద్ర మథనం నుంచి అనేక అమూల్యమైన వస్తువులు బయటకు వచ్చాయి. చివరగా క్షీరసాగర మదనం నుంచి ఒక ప్రకాశవంతమైన రూపంలో మహా ఐశ్వర్యాల దాత అయిన శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమైంది. అందుకే మహాలక్ష్మీదేవిని ఐశ్వర్య సమృద్ధి కోసం ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అమ్మవారికి లడ్డు, క్షీరన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. నవరాత్రుల 6వ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని ఆరాధిస్తాం. ఒకప్పుడు మాన్మధుడు శివుడిపై బాణం విడిచాడు. దాంతో కోపంతో శివుడు మాన్మధుడిని ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసం నుండి బండాసురుడు అనే అసురుడు పుట్టాడు. బండాసురుడు పెద్ద తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరం వలన అతనికి ఎవరూ సమానంగా ఉండలేకపోయారు. వరప్రభావంతో బండాసురుడు దేవతలను ఓడించాడు. యజ్ఞాలు, వేదాలు నాశనం చేశాడు. లోకాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు తల్లిని ప్రార్థించగా లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు శ్రీచక్రాధిష్టానంగా అవతరించి మహాసైన్యాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు తన శక్తులైన శ్యామల, వరాహి మొదలైన వారితో పాటు యుద్ధానికి బయలుదేరారు. చివరికి బండాసురుడు, అతని కుమారులు, అతని సైన్యమంతా అమ్మవారి దివ్య శక్తుల వల్ల నాశనమయ్యారు. అమ్మవారికి పులిహోర, పెసరగారెలు నైవేద్యంగా సమర్పించుకుంటాం. నవరాత్రుల 7వ రోజు శ్రీ మహాచండీ అమ్మవారిని ఆరాధిస్తారు. మహాచండీ దేవి ఉత్తరాఖండ్, హరిద్వార్లో ప్రసిద్ధి చెందిన శక్తి స్వరూపిణి. భక్తుల సంకల్పాలను రక్షించడంలో, పాపాలను తొలగించడంలో ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమెకు బంగారు రంగు చీర ఇష్టమని చెబుతారు. అమ్మకు పులిహోర నైవేద్యంగా సమర్పించుకుంటాం. నవరాత్రుల 8వ రోజు శ్రీ సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తారు. ఒకసారి దేవతలు జ్ఞానం కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన తన శక్తి నుండి సరస్వతి దేవిని సృష్టించారు. సరస్వతి దేవి వల్లే వేదాలు, శాస్త్రాలు, కళలు ఉద్భవించాయి. ఆమె చేతిలో ఉండే వీణ సంగీతానికి, పుస్తకం లౌకిక విద్యకు, అక్షరమాల ఆధ్యాత్మిక విద్యకు సంకేతాలు. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం సమర్పించుకుంటాం. నవరాత్రుల 9వ రోజు దుర్గాదేవిని ఆరాధిస్తాం. దేవి పార్వతి భగవంతుని శక్తి స్వరూపిణిగా భూలోకంలో దుర్గాదేవి రూపంలో అవతరించింది. దుర్గామాత శక్తి, ధైర్యం, జ్ఞానం, భక్తి, కరుణకు ప్రతీక. అసురుల హింసతో భూలోకంలో బాధపడుతున్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులు కలిపి దుర్గాదేవి మహాశక్తి స్వరూపిణిగా అవతరించింది. 9 రోజుల పాటు అమ్మవారిని 9 విభిన్న రూపాల్లో పూజిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించుకుంటాం. నవరాత్రుల 10వ రోజు మహిషాసుర మర్దిని దేవిని ఆరాధిస్తాం. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి ఏ పురుషుడు నన్ను చంపలేడు అనే వరం పొందాడు.
దాంతో అతడు అన్ని లోకాలను జయించి దేవతలను కూడా బాధించసాగాడు. అప్పుడు దేవతలందరి శక్తులు కలిసి దుర్గామాత రూపంలో అవతరించాయి. సింహంపై అధిరోహించి మహాశక్తులను ధరించి మహిషాసురునితో భయంకరమైన యుద్ధం చేశారు. చివరికి అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని సంహరించి మహిషాసురమర్దినీదేవిగా పేరు పొందారు. అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు, పానకం, చక్కెర పొంగలి సమర్పించుకుంటాం.